నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్ అడ్వకేట్. చాలా మంది రకరకాల దావాలు వేసేటప్పుడు సివిల్ కోర్టులలో తప్పుడుగా వేసే వాళ్ళ పేర్లు ఒక పేరు అయితే ఇంకో పేరు పెట్టుకోవడం, లేదు ప్రతివాదుల పేర్లు ఒక పేరు అయితే ఇంకో పేరు పెట్టడం, తెలియకుండా సరైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారం లేక మరి ప్రతివాదుల పేర్లని పూర్తి పేర్లు కాకుండా సగం పేర్లు పెట్టడం, తల్లిదండ్రుల పేర్లు భర్తల పేర్లు తప్పుడుగా పెట్టడం అని జరుగుతాం. ఇట్లాంటి వాళ్ళందరూ చాలా మంది అడుగుతారు, ఏంటంటే మేము తెలియక ఒక దావా వేసేటప్పుడు మేము మాకు ఎక్స్ అనేటువంటి వ్యక్తి పేరు మీద దావా వేసినాం, ఆయన ఇంటి పేరు ఆయన పేరు తండ్రి పేరు తప్పుగా పెట్టినాం అని ఎట్లా మరి దాన్ని మార్చుకోవచ్చు అని అడుగుతాం. ఆర్డర్ 1 రూల్ 9 అనేటువంటి ఒక సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా మనం తప్పుడుగా ప్రతివాదుల పేర్లు తప్పుడుగా మనం పెట్టినప్పుడు ఒక 5 మంది ప్రతివాదుల బదులు మనం 3 పేర్లు పెడతాం. అదనంగా వాళ్ళని యాడ్ చేసుకోవడం కానీ, లేదు మన యొక్క పేర్లు మార్పిడి చేసుకోవడం కానీ, ప్రతివాదుల యొక్క పూర్తి పేర్లు అమెండ్మెంట్ చేయమని మనం దరఖాస్తు పెట్టుకోవచ్చు. దాంతో ఏమి ఇబ్బంది పడద్దు. ఆర్డర్ 1 రూల్ 9 అనేటువంటి ఒక సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ మనకు అవకాశం ఇస్తుంది. ఆ నిబంధన మనకు ఒక మంచి ఛాన్స్ ఇస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. ప్రతివాదుల పేర్లు తప్పున్నా, చేర్చాల్సిన వాళ్ళని చేర్చకపోయినా, మీరు ఎవరినైనా అదనంగా మనం చేర్చకూడని వ్యక్తుల్ని చేర్చినా వాళ్ళని డిలీట్ కూడా చేసుకోవచ్చు అనేది ఈ చట్టం చెప్తుంది. ధైర్యంగా ఉండండి, భయపడకండి, మీరు ఈ అవకాశాన్ని వాడుకోండి. థ్యాంక్ యూ.